సో చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. సో ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించినట్లు కూడా ఒక్కటైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ బ్రదర్ ఏం రాశారంటే, India, please guys come, we love India, Israel, India together, shalom. థ్యాంక్ యూ సో మచ్. యూదులకి ఈ టెంపుల్ మౌంట్ ఏరియా ఏదైతే డోమ్ ఆఫ్ ద రాక్ ఏరియా ఉందో ఆ ఏరియాకి రావడానికి అవకాశం లేదు. సేమ్ ప్రొసీజరు నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా, సేమ్ అలానే కీపా తీసుకుని సో ప్రేయర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెటర్స్ పెట్టేసి ప్రేయర్ చేసుకున్నాం. సో వాల్ దగ్గర మనకి నేమ్స్ చదివి పెట్టడానికి టైం కుదరట్లేదు, ఎక్కువ టైం పడుతుంది. అక్కడ నేమ్స్ చదివి సో ఇవన్నీ పెట్టడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మిగతా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అంటే కెమెరా ఉంటుంది కదా మనకి. సో కెమెరా దగ్గర గట్రా చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ చాలామంది ప్రేయర్ చేసుకుంటున్నారు. సో నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే లెటర్స్ నేను తీసుకొచ్చానో ఈ వీక్, ఆ లెటర్స్ అన్ని కూడా నేమ్స్ ఇక్కడ చదివేసి లెటర్స్ పెట్టేస్తాను డైరెక్ట్గాను. సో ఇది సింపుల్ మెథడ్ అనుకుంటున్నాను నేనైతే. సో అక్కడ చదవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ప్రేయర్ చేసుకునే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో దానికోసం అని చెప్పేసి నేమ్స్ ఏవైతే లెటర్స్ నేను తీసుకొచ్చానో ఆ లెటర్స్ నేమ్స్ అన్ని చదివేసి సో 1 by 1 అక్కడ ఫోల్డ్ చేసి పెట్టేస్తాను వాళ్ళ దగ్గర అయితే. సో నేమ్స్ వచ్చేసి ఈ వీక్ నేను తీసుకొచ్చిన లెటర్స్లో ప్రేయర్ రిక్వెస్ట్లో వచ్చిన నేమ్స్ వచ్చేసి ఇప్పుడు చదువుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఎం జ్యోతి, ఎం పూజిత. సో నెక్స్ట్ వచ్చేసి కువైట్ క్యూ అని చెప్పేసి ఒక ఐడి నుంచి లెటర్ రిక్వెస్ట్ పంపించారు. సో అది కూడా తీసుకొచ్చాను. సో చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. సో ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించినట్లు కూడా ఒక్కటైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ బ్రదర్ ఏం రాశారంటే, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, మీ వీడియో చూస్తున్నాము. నాది కూడా ఒక రిక్వెస్ట్ ఉంది. నా పేరు శ్రీను, జెరూసలేం మందిరం కట్టబడాలని రిక్వెస్ట్ పెట్టండి. సో చాలా బాగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ శ్రీను. సో నేను మీ లెటర్ కూడా తీసుకొచ్చాను. సో బ్రదర్ అయితే అతని గురించి ఏం పెట్టలేదు, కానీ ఓన్లీ 3వ మందిరం కట్టబడాలని చెప్పేసి నా పేరున ఒక రిక్వెస్ట్ పెట్టండి అని చెప్పేసి పంపించారు. చాలా బాగా అనిపించింది నాకైతే కనుక. థ్యాంక్ యూ బ్రదర్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేమలత కే, తను కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నీతో ఒక లెటర్ పంపించారు, అది తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న R42 బ్రదర్, మీరు నేమ్ పెట్టలేదు. సో చిన్న R42 అని ఉంది మీ ఐడి. సో నేను తీసుకొచ్చాను అదే నేమ్ తోటి. నెక్స్ట్ చిన్ను అని చెప్పేసి ఒకరు పంపించారు, అది కూడా నేను తీసుకొచ్చాను లెటర్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి రాము వీర, సో ఆ బ్రదర్ కూడా ఒక లెటర్ పంపించారు, అది తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఆకుల తమనిన్, వీళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత అజయ్ కర్ణాటక నుంచి ఒక బ్రదర్ పంపించారు ఇన్స్టాగ్రామ్లో, అది కూడా తీసుకొచ్చాను నేను. నెక్స్ట్ వచ్చేసి సంజన ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి దేవరపల్లి సౌజన్య, సో తను కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మహిమా రూతు గారు ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. సో విజయలక్ష్మి గారి కోసం అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి శాంతారావు గారు ఒక లెటర్ పంపించారు, అది తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నర్మదా. సో తర్వాత ఒకరు USA నుంచి ఒక లెటర్ పంపించారు. సో నేమ్ పెట్టలేదు బ్రదరు, బట్ నేను లెటర్ అయితే తీసుకొచ్చాను మీది. నెక్స్ట్ ఏలూరు నుంచి ఒక లెటర్ పంపించారు కల్వరి టెంపుల్ గురించి, సో మీది కూడా తీసుకొచ్చాను లెటర్ అయితే. తర్వాత వచ్చేసి ప్రవీణ్ కుమార్ ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీప్రియ ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత రాజేశ్వరరావు గారు ఒక లెటర్ పంపించారు, అది తీసుకొచ్చాను. తర్వాత అమృత ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. కీర్తన అండ్ దయ, సో ఈ నేమ్తో కూడా ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. సో ఇంకొక లెటర్ వచ్చేసి RYK, రోహిత్, సన్నీ, మెర్లిన్, సో ఈ 3 నేమ్స్ తోటి ఒక లెటర్ వచ్చింది. బడిపాటి సుజాత, సో వీరు కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. ఒకరు మన ఛానల్ గురించి రిక్వెస్ట్ పెట్టమని చెప్పేసి, మన ఛానల్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా చాలా మంచి ప్లేసెస్ చూపించాలని చెప్పేసి లెటర్ పంపించారు, బట్ నేమ్ రాలేదు బ్రదర్ మీది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుమ గారు ఒక లెటర్ పంపించారు, అది తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఒక లెటర్ పంపించారు సౌజన్య, వరప్రసాద్, హరిణి, ప్రణీత, సో వీళ్ళందరూ కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను.
నెక్స్ట్ సుధా గారు ఒక లెటర్ పంపించారు కువైట్ నుంచి, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ తరుణ్ ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. సో ఫుడ్ లవర్ ఛానల్ నుంచి ఒకరు రిక్వెస్ట్ పెట్టారు, నేమ్ పెట్టలేదు మీరైతే, సో అది కూడా నేను లెటర్ తీసుకొచ్చాను. సో వీళ్ళు వచ్చేసి సగినేటిపల్లి అంట, సో మా విలేజ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి అఖిల గారు ఒకరు పంపించారు లెటర్, అది కూడా తీసుకొచ్చాను. ఓకే, నేమ్ సెకండ్ యాడ్ చేశారు. పేరు వచ్చేసి అయానంద్. ఫుడ్ లవర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో నేమ్ వచ్చేసి అయానంద్ నేమ్తో లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి కే విక్కీ అని చెప్పేసి ఒక నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత రూపా సిహెచ్ అని చెప్పేసి ఒకరు పంపించారు లెటర్, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత కే ప్రభా అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. సో రూపా గారు 2 లెటర్స్ పంపించారు, రూపా సిహెచ్ అని చెప్పేసి. రూపా సిహెచ్ 6750 ఐడి మీద అయితే, సో ఏడి నుంచి పంపించారు. తర్వాత వచ్చేసి ఇంకొక లెటర్ వచ్చింది రాజమండ్రి నుంచి, సో నేమ్ పెట్టలేదు. ఇంకొక లెటర్ అయితే రాజమండ్రి నుంచి వచ్చింది, నేమ్ పెట్టలేదు. హెవెన్ క్రియేటర్స్ అని చెప్పేసి ఉంది, వాళ్ళు పంపించారు ఒక లెటర్. తర్వాత వచ్చేసి విజయ్ కుమార్. నెక్స్ట్ వచ్చేసి విజయ్ కుమార్, సుమేధ, షారోన్ నేమ్స్ వచ్చేసి, సో వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత చింతల విజయ్ అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ లెటర్ వచ్చేసి సుజన అని చెప్పేసి ఒక లెటర్ వచ్చింది, సుజన్ అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నేమ్స్ చాలా పెట్టారు బ్రదర్ ఇందులో, సో ఇది ఒకటి నాకు క్లియర్గా కనిపిస్తుంది పైన అయితే సుజన్ అని చెప్పేసి. లెటర్ ఒకటి తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి సుమిత ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. ఇంకొక బ్రదర్ అయితే లెటర్ పంపించారు, ఏ శ్రీను, ఏ లత, ఏ రాహుల్, ఏ అలేఖ్య. సో ఈ బ్రదర్ కూడా లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను అయితే ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి రాజ్ కుమార్ రాజమండ్రి నుంచి పంపించారు ఒక లెటర్, అది కూడా తీసుకొచ్చాను. సో ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక సిస్టర్ లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నేమ్ మెన్షన్ చేయలేదు సిస్టర్ అయితే దీంట్లో. సో రామ్ మహై కడప నుంచి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత సంధ్య ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. సో నవనీత ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. బాబు అని చెప్పేసి ఒక ఐడి ఉంది, ఐడి నుంచి కూడా లెటర్ వచ్చింది ఒకటి, అది కూడా తీసుకొచ్చాను. నేమ్ మెన్షన్ చేయలేదు బ్రదర్ అయితే, బట్ మీ లెటర్ కూడా తీసుకొచ్చాను బ్రదరు. ప్రియా అనే నేమ్తో ఇంకొక లెటర్ వచ్చింది, ఫుల్ నేమ్ ఎంటర్ చేయలేదు వీళ్ళైతే కనుక, సో అది కూడా తీసుకొచ్చాను. చిన్నపాయ్ ఆనంద్ గారు లెటర్ ఒకటి వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత రాజా కింగ్ అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత సాత్విక్ అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, సాత్విక్ అనే నేమ్తో 2 లెటర్స్ వచ్చినాయి, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ జ్యోతి గారు ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. ప్రవీణ ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత రవికుమార్ ఒక లెటర్ పంపించారు కడప నుంచి, అది కూడా తీసుకొచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి సుజాత గారు ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. షలో. నెక్స్ట్ వచ్చేసి బాలాజీ గారు ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత సత్యనారాయణ గారు ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత తేజ నేమ్ తోటి లెటర్స్ పంపించారు. నేమ్స్ వచ్చేసి వినోద్ అండ్ మౌనిక నేమ్తో కూడా ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత మీనాక్షి పేరుతో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. ఒక బ్రదర్ లెటర్ పెట్టారు కానీ నేమ్ మెన్షన్ చేయలేదు, బట్ ఈ బ్రదర్ లెటర్ కూడా తీసుకొచ్చాను ఇక్కడికి. తర్వాత సిహెచ్ విజ్జు అని చెప్పేసి ఒక లెటర్ వచ్చింది. విజయ్ కుమార్ నేమ్తో ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ కూడా తీసుకొచ్చాను. శారద సాలా అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. సో బన్ను అనే పేరుతో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. అనిల్ కుమార్ చొరగపూడి నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. రవికుమార్ ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. అరుణ్ ఫ్రమ్ కడప నుంచి ఒక లెటర్ పంపించారు అరుణ్ బ్రదర్, అది కూడా తీసుకొచ్చారు. అరుణ్ అనే బ్రదర్ కడప నుంచి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. ఆరోగ్య ప్రకాష్ అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత ఫేస్బుక్ నుంచి ఒక బ్రదర్ పంపించారు డేవిడ్ అని చెప్పేసి, బ్రదర్ మీ లెటర్ కూడా తీసుకొచ్చాను. శాలిని అనే నేమ్ తోటి ఒక లెటర్ పంపించారు, సో అది కూడా తీసుకొచ్చాను ఇప్పుడైతే. సో వాళ్ళ కిడ్స్ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ, ఆదిత్య అండ్ అద్విక్. సో వాళ్ళ కిడ్స్ నేమ్స్తో ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత సంతోష్ మట్ట, సో మీది కూడా తీసుకొచ్చాను బ్రదర్ లెటర్ అయితేని. సో నర్మదా మీ లెటర్ కూడా తీసుకొచ్చాను బ్రదరు. సో యేషురాణి అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. కాటే సునీత 4002 అనే ఐడి నుంచి ఒక లెటర్ వచ్చింది, నేమ్ మెన్షన్ చేయలేదు, వాళ్ళు కూడా లెటర్ తీసుకొచ్చాను. మార్గదర్శి అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. శ్రావణి చింతగుంట్ల నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. జయలక్ష్మి నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత కృష్ణ గాంధీనగర్ హైదరాబాద్ నుంచి ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. అనిల్ అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. యేసుపాదం బ్రదర్ ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. యేషురాణి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. దీపాలి అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. సో ఈ రోజైతే కనుక ఇన్ని లెటర్స్ తీసుకొచ్చాను. ఇంకా 900+ కొన్ని లెటర్స్ తీసుకొచ్చాను, ఇంకా లెటర్స్ ఉన్నాయి, నేను తీసుకొచ్చి నెక్స్ట్ టైం పెడతాను. సో ఇవైతే ఇప్పుడు వాల్ దగ్గర పెడతాను, చూపిస్తాను మీకు. సో ఏవైతే లెటర్స్ వచ్చాయో ఇక్కడ ప్రేయర్ చేసుకుని లెటర్స్ అన్నీ కూడా ఇక్కడ వాల్ దగ్గర పెడతాను ఇప్పుడైతే.
సో చాలా వరకు వచ్చినాయి లెటర్స్ అయితేనే. సో నేమ్స్ ఏవైతే చదివానో సో అవన్నీ కూడా ఇక్కడ పైన పెట్టేస్తున్నాను. సో నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ చదవడానికి ఏంటంటే సో చాలా టైం పడుతుంది, వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి. సో కొంచెం పక్కన నేమ్స్ అన్నీ చదివేసి లెటర్స్ ఇక్కడికి తీసుకొచ్చేసాను ఇక్కడ డైరెక్ట్గాని. సో ఒక నేమ్ మర్చిపోయాను, చంద్రశేఖర్ సోఫియా, వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా నేను తీసుకొచ్చాను. అక్కడ చదవటం మర్చిపోయాను నేను, నేమ్ ఇది పైన ఉంది ఇది. సో లెటర్స్ అన్నీ అయితే మొత్తం తీసుకొచ్చి పెట్టేశాను వాల్ దగ్గర. సో మొత్తం లెటర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టేశాను, ఏవైతే లెటర్స్ మీరు పంపించారో అవన్నీ కూడా. సో చాలా వరకు ఇక్కడ ఉన్నాయి లెటర్స్ మనవి. సో ఇక్కడ చాలా వరకు ఇక్కడ లెటర్స్ పెట్టాను ఇందులో, అండ్ ఇక్కడ కూడా చాలా వరకు లెటర్స్ మనం ఉన్నాయి. ఇప్పుడు మీరు పంపించినవన్నీ కూడా ఇక్కడ పెట్టాను నేను. సో లెటర్స్ అన్నీ కూడా పెట్టేశాను, ఇంకా ప్రేయర్ కంప్లీట్ చేసుకుని వెళ్తాను ఇక్కడి నుంచి అయితే కనుక. సో
సో లెటర్స్ పెట్టాను, ప్రేయర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో చాలామంది పంపించిన లెటర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుని పెట్టాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఏదైతే నేను ఈ కొత్త సిరీస్తో పాటు ఈ సిరీస్లో నేను స్టార్ట్ చేసిన ఈ లెటర్ కాన్సెప్ట్ అయితే సో చాలామంది కమెంట్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ద్వారా అండ్ ఫేస్బుక్ ద్వారా, అండ్ కమెంట్స్లో కూడా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. చాలామంది రావాలనుకుని రాలేకపోయారు ఇక్కడ దాకాను. సో రావడానికి అవకాశం లేకపోవడంతో ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకోవాలని ఎంతోమందికి ఉంది. సో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారో సో మీరు మీ ఫ్యామిలీస్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో ఎవరికైనా సో రిక్వెస్ట్ ఉంటే కనుక వాళ్ళ ద్వారా కూడా పంపించండి. అది కూడా నేను ఇక్కడ తీసుకొచ్చి పెడతాను. ఏవైతే మీరు పంపించిన ప్రేయర్ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి నేను ప్రేయర్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఎవరైతే కొత్తగా ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారో పైన నేమ్ మెన్షన్ చేయండి, మ్యాటర్ మొత్తం అంతా కూడా కింద రాయండి. సో మ్యాటర్లో నేమ్ మెన్షన్ చేసినా పర్లేదు, కానీ ఫస్ట్ నేమ్ పెట్టడం వల్ల ఏంటంటే నాకు ఈజీ అవుతుంది. వాల్ దగ్గర పెట్టినప్పుడు నేమ్ చదివి నేను పెట్టేయడానికి వీలు ఉంటుంది. సో మీకు కూడా అర్థమవుతుంది మీ లెటర్ వచ్చిందా లేదనేది. ఎవరైతే నేమ్స్ మిస్ అయిందో వాళ్ళు ఓన్లీ నేమ్తో మళ్ళీ మీ రిక్వెస్ట్ పంపించండి, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాను. ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే లెటర్స్ పెట్టారో వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో లెటర్స్ పెట్టిన వాళ్ళే మళ్ళీ పెడుతున్నారు. సో కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇద్దాం. ఎవరైతే కొత్త వాళ్ళు మన ఫ్యామిలీలో యాడ్ అవుతున్నారో సో అందరూ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. సో ఎప్పుడైతే నా దగ్గర ఉన్నటువంటి రిక్వెస్ట్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. అప్పుడు మీరు పెట్టండి. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే కనుక అవి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెడతాను. ఇక్కడైతే కనుక చలి ప్రజెంట్ అయితే కనుక 7 degreesకి వచ్చేసింది. చాలా ఎక్కువ ఉంది. స్వెటర్ వేసుకున్నాను కానీ చలి చాలా ఎక్కువగా ఉంది. సో ఇజ్రాయెల్ టైం వచ్చేసి 5:38 అయింది. మన ఇండియా టైం వచ్చేసి 9:08 అయింది. 3.5 hours డిఫరెన్స్. సో 5:40 అరౌండ్ 5:40కి ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ ఆల్మోస్ట్ 7 degreesకి వచ్చేసింది చలి అయితేనే. సో ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ లెటర్స్ అయితే కనుక తీసుకొచ్చి వాల్ దగ్గర పెట్టేశాను. అండ్ నెక్స్ట్ సిరీస్ నుంచి వెస్టర్న్ వాల్ హిస్టరీ గురించి అండ్ 3వ మందిరం నిర్మాణానికి జరగబోయే బలిదానం ఎలా ఉంటుందనే విషయాలతోటి టెంపుల్ మౌంట్ ఏరియాలో ఉన్న మరికొన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చలిట్టేస్తుంది రే, మాటలు తడబడిపోతున్నాయి, చలి ఎక్కువైపోయింది బాగానే. సో ఈ వెస్టర్న్ వాల్ దగ్గర యూదులందరూ కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏదైతే 3వ మందిర నిర్మాణం కోసం చాలామంది ఇక్కడ ప్రేయర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 3వ మందిరం కట్టబోయే ప్లేసు అండ్ టెంపుల్ మౌంట్ ఏరియా ఏదైతే డోమ్ ఆఫ్ ద రాక్ ఉందో, డోమ్ ఆఫ్ ద రాక్ ఉండే ప్రదేశము, ఏదైతే నేను మీకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మౌర్య పర్వతం ఏదైతే ఉందో ఆ మౌర్య పర్వతంలో ఉన్న ప్రదేశం గురించి, దాని చరిత్ర గురించి అండ్ బలిదానం జరగబోయే ఏదైతే ఈ 7 ఎర్ర పెయ్యలని బలి ఇవ్వాలని చెప్పేసి నేను మీకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి 7 ఎర్ర పెయ్యల బలి ఒలివా కొండల దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ఒలివా కొండలు పైనుంచి ఈ టెంపుల్ మౌంట్ ఏరియాని చూస్తూ ఈ బలిదానం అనేది జరగబోతుంది. ఎందుకంటే యూదులకి ఈ టెంపుల్ మౌంట్ ఏరియా ఏదైతే డోమ్ ఆఫ్ ద రాక్ ఏరియా ఉందో ఆ ఏరియాకి రావడానికి అవకాశం లేదు, ప్రవేశం లేకపోవడంతో ఏదైతే 3వ మందిరం కట్టబోయే ప్రదేశంలో ఇవ్వాల్సినటువంటి బలిదానం ఏదైతే ఉందో ఆ బలిదానం ఒలివా కొండల దగ్గర నుంచి ఈ టెంపుల్ మౌంట్ ఏదైతే డోమ్ ఆఫ్ ద రాక్ మౌర్య పర్వతం ప్రదేశాన్ని చూస్తూ ఈ బలిదానం అనేది జరగబోతుంది. ఈ బలిదానం జరిగిన తర్వాతే ఈ 3వ మందిర నిర్మాణం అనేది జరుగుతుందని చెప్పేసి యూదులు చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో రక్తాన్ని చిందించి మన పాపాల కోసం అతను మరణించి తిరిగి లేవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా పాత నిబంధన పద్ధతిని వాళ్ళు పాటించడం, ఏదైతే బలిదానం జరిగిన తర్వాతే వాళ్ళు 3వ మందిరాన్ని నిర్మించాలనే విధానాన్ని పాటిస్తున్నారు. సో బైబిల్లో కూడా మనకి మెన్షన్ చేస్తుంది ఈ ప్రదేశం ఏదైతే ఈ మొదటి లేదంటే 2వ మందిరం ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇది అన్యజనులతో తొక్కబడుతుంది అని చెప్పేసి మనకి బైబిల్లో కూడా మెన్షన్ చేసి ఉంది. సో అన్యజనులతో తొక్కబడిన తర్వాత మాత్రమే ఈ 3వ మందిర నిర్మాణం అనేది జరుగుతుందని చెప్పేసి మనకి బైబిల్లో కూడా చాలా స్పష్టంగా వ్రాయబడింది. సో బైబిల్లోని మరికొన్ని విషయాలతో పాటు ఈ వెస్టర్న్ వాల్ గురించి అండ్ టెంపుల్ మౌంట్ ఏరియా గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను.
సో చాలామంది అడుగుతున్నారు ఈ వెస్టర్న్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏవైతే జూయిష్ వాళ్ళు చదివే తోరాలు ఏవైతే ఉంటాయో అవి చూపించమని చెప్పేసి. సో తోరాలు అయితే ఇలా ఉంటాయి. సో ఇది వచ్చేసి క్యాలెం, ఇది వచ్చేసి తేలెం ఇది. సో ఇదొక గ్రంథము. అండ్ ఇది వచ్చేసి సిదూర్, ఇవి రెండు కూడా సిదూరు. సో టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అంతే సిదూర్లు ఇవి రెండు. సో ఇది వచ్చేసి తేలం. సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లోపల ఎలా ఉంటుంది అనేది. హిబ్రూ పదాలు ఏదైతే మన బైబిల్ ఉందో, మన బైబిల్ హిబ్రూ నుంచే మనకి ట్రాన్స్లేట్ చేయబడింది. హిబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేయబడి మనకి తెలుగు, ఇంగ్లీష్, మనకి ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లోకి ఇది చేంజ్ చేయడం జరిగింది. సో హిబ్రూ ఫస్ట్ వచ్చేసి కేలం, ఇది వచ్చేసి కేలెం. సో దీన్ని అయితే ఇలా ఇటు సైడ్ నుంచి ఓపెన్ చేస్తారు, రైట్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తారు. హిబ్రూ పదాలు అయితే కనుక ఇలా ఉంటాయి. సో చూస్తున్నారు కదా. సో హిబ్రూ పదాలు అయితే ఇలా ఉంటాయి. సో ఏదైతే కేలం ఉందో, సో ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తాం మనం అయితే కనుక, ఇది రైట్ సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది. ఇలా ఉంటుంది ఇదైతే కనుక. సో ఇటు సైడ్ నుంచి ఓపెన్ చేస్తారు వీళ్ళు. ఇలా ఉంటాయి హిబ్రూ పదాలు అయితే కనుక. సో ఇది చదువుతూ వీళ్ళు ఈ వెస్టర్న్ వాల్ ఏరియాలో ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంది. హిబ్రూ పదాలు అయితే ఇలా ఉంటాయి మనకి. సో కొన్ని అయితే కనుక మనకి ఇంగ్లీష్ అండ్ హిబ్రూ రెండాటిలో కూడా ఉంటుంది. ఏదైతే హిబ్రూ పదానికి కింద దానికి మీనింగ్ అనేది ఇంగ్లీష్లో కూడా మనకి మెన్షన్ చేసి ఉంటుంది. బట్ కొన్ని అయితే కనుక ఇలా ఓన్లీ హిబ్రూలోనే ఉంటాయి. సో మనకి ఇంగ్లీష్లో కూడా ఈ తోరాలు ఏవైతే ఉన్నాయో ఈ తోరాలు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అది కూడా మనం తీసుకుని చదువుకోవచ్చు. సో ఇది వచ్చేసి సిదూర్. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, జూయిష్ వాళ్ళు ఎక్కువగా చదివే సిదూర్ అయితే ఇది. సో వాళ్ళు కంపల్సరీ కూడా షబాత్ రోజున కానీ నార్మల్ డేస్లో కూడా ఎక్కువగా ఈ సిదూర్ని చదవడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు ఏదైతే మోషే ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళు ఎక్కువగా చదువుతూ ఉంటారు. సో చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర. తోరాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది వచ్చేసి సిదూర్ అనమాట. సిదూర్ లోపల ఇలా ఉంటుంది. సో ఈ తోరాలన్నీ కూడా ఇక్కడ చదువుతూ ఈ ప్రేయర్ వాల్ దగ్గరకు వచ్చి ఈ తోరాలు చదువుతూ ఈ సిదూర్, సో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చదువుతూ వీళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటారు యూదులైతే కనుక. సో నార్మల్గా అయితే మనం ఇలా చదువుతాము, బట్ వీళ్ళు చదివే విధానం ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ వచ్చేసి హిబ్రూ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో ఈ టోటల్ మీనింగ్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇదంతా కూడా హిబ్రూ మళ్ళీ. సో ఇది సిదూర్ అయితే ఇలా ఉంది లోపల. సో పైనుంచి ఇలా ఉంటుంది. ఇది రెండు కూడా సిదూరు, ఇది వచ్చేసి కేలం. సో ఇలా ఇవి వాళ్ళు చదువుతూ ఉంటారు ఎక్కువగా. యూదులందరూ కూడా ఇవి చదువుతూ సో ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది వెస్టర్న్ వాళ్ళ దగ్గర అయితే కనుక. సో ఎవరైతే ఇక్కడికి వచ్చి ప్రేయర్ వాళ్ళ దగ్గర ఇవి చదువుకుని ప్రేయర్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. లేదంటే చాలామంది అక్కడే ఉంచేస్తారు. ఒక 2-3 పీపుల్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వెనకాల ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో మళ్ళీ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎవరికైతే కావాలో వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ చదువుకుంటారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా తోరాలు. చలో హాయ్. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా సిదూర్ అండ్ తోరాలు ఇవన్నీ కూడా. సో మార్నింగ్ టైం వస్తే కనుక మనకి మార్నింగ్ తిలిత్ అండ్ తిఫలిన్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సో మార్నింగ్ టైంలో అయితే కనుక మనకి తిలిత్, తిఫలిన్ ఏదైతే నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానో అవి కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే కావాలో వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ప్రేయర్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెట్టేస్తారు. ఏదైతే ప్రేయర్ సాల్వ్ అంటారో దాన్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం. సో మ్యాక్సిమం అందరూ కూడా ఇంటి దగ్గర నుంచి తీసి తెచ్చుకుంటారు. ఎవరైతే తీసుకురాలేదో వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉంటుంది అదైతే. చలో సో ఇక్కడ కూడా చాలా వరకు తోరాలు ఉంది. చలో హాయ్.
took it to 39, then I took the one the wrong way. I took it to the stock market. Then I got over there. It was so nice. Then I took it back and I just got ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిబ్రూ రెండు లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి. ఎవరైతే యూదులు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఈ వెస్టర్న్ వాళ్ళని చూస్తూ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అలానే వెళ్ళిపోతారు బయటికి. ఇక్కడికి వచ్చే వరకు కూడా ఏదైతే హ్యాండ్స్ వాష్ చేసుకునే ప్లేస్ ఉందో అక్కడ వరకు కూడా అలా వెనక్కి నడుచుకుంటూ వెస్టర్న్ వాళ్ళని చూసుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడి నుంచి ఇంకా నార్మల్గానే నడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో పైనుంచి అయితే కనుక వ్యూ ఇలా ఉంది. సో ప్రేయర్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ ఒక చిన్న షోర్మా షాప్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ షోర్మా ఆర్డర్ చేశాను అనమాట. సో కాస్ట్ వచ్చేసి 80 షెకెల్ చెప్పారు మనకి. సో ఇవన్నీ కూడా సలాడ్స్ దాంతో పాటు తీసుకోవడానికి. Beat everything? Beat everything? Everything. Spicy? Can spicy or bit? Yeah. Shalom. Hi. Hodu curry farbe. You want more harif? Hod. Can. Hi, Shalom. Shalom. Mashlom ka? Oh, Hashem. Hi. We are from India, but we love Israel. Good India. Please, guys, come. We love India. Israel, India together. Shalom. Thank you so much. You are also in the video. సో 80 షెకెల్స్కి మనకి చిప్స్ అండ్ పెద్ద షోర్మా అండ్ స్ప్రైట్. సో 80 షెకెల్ అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ఎంత అవుతుందంటే, సో షోర్మా అండ్ చిప్స్ మన ఇండియన్ కరెన్సీలో. సో చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్. సో మనకి ఇండియాలో అయితే కనుక ఒక 5 మెంబర్స్కి మంచి బిర్యానీ వస్తుంది. సో బట్ ఇజ్రాయెల్లో అన్ని కాస్ట్ ఎక్కువ కదా. ఓకే, సో ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో బెతే ఓవన్ అంటే ఏమంటారు దాన్ని,
బేతయావోన్ అంటే గుడ్ ఫుడ్ అని అర్థం అనమాట. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా ఫుడ్ తింటున్నప్పుడు బేతయావోన్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఓకే, సో స్టార్ట్ చేద్దాం ఇంకా మన ఫుడ్ అయితే. సో ఈ కాంబో వచ్చేసి 80 షెకెల్ మొత్తం, అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి 1800 అవుతుంది. సో 800 రూపీస్ షవర్మా, 1800 అవుతుంది. 1800 రూపీస్ షవర్మా. అండ్ ఇది షవర్మా అయితే చాలా బాగుంది. సో ప్రాసెస్ కూడా నేను మీకు చూపించాను కదా. సో చాలా బాగుంది షవర్మా అయితే, బట్ కాస్ట్ ఎక్కువ అంతే. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్. ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో ఎస్, మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.